కొసంగి కాలనీలో నివసించే శ్రీమతి పన్నేటి శారద తన కుమారుడు సింహాద్రి 10 సంవత్సరాలు 6/3/2026 తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదని 7/3/2026 తేదీన కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆమె అన్న కుమారుడు విజయ్ 9 సంవత్సరాలు కూడా ఇంటి నుండి బయటికి వెళ్లి కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి పిల్లల్ని వెతికే చర్యలు చేపట్టారు. అనంతరం దర్యాప్తు మరియు పరిశోధన చర్యల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న ఒక చెరువులో 2 బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సార్ అది లెంత్ వాడు గుంజుతున్నాడు. ఆడికి గుంజుకపోతుంది గుంజుకపోతే లేపాలి కదా, అది అదవుతుంది. అంటే ఫోన్ తీస్తున్నాడు, క్యాబ్లో పెద్ద కనబడ్డది కదా, చిన్నోడు సింహాద్రి. మధ్యాహ్నం సమయంలో శారద అను ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి తన బాబు మరియు తన అన్న వాళ్ళ బాబు విజయ్ అండ్ సింహాద్రి ఇద్దరు కూడా మిస్సింగ్ అయ్యారని చెప్పి 6వ తారీఖు రోజున మధ్యాహ్నం నుంచి కనబడట్లేదని 7వ తారీఖు రోజున పిటిషన్ ఇవ్వగా కేసు యందు సీసీ కెమెరాలు మరియు చుట్టుపక్కల అంతా వెతికినప్పుడు ఎక్కడ కూడా ఆచూకీ లభించలేదు. ఈరోజు రాజానగర్ ఒక చిన్న బావి యందు ఇద్దరి యొక్క శవాలు పడి ఉండగా వెళ్ళి పరిశీలించి చూడగా ఇద్దరు కూడా చేపలు పడుతూ ప్రమాదవశాత్తు అందులో జారి చనిపోయినట్టుగా కనబడుతూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళని విచారించగా చేపలు పట్టి చనిపోయినట్టుగా చెప్తున్నారు. కావున అటు ఇద్దరి యొక్క శవాలను బావి నుంచి బయటికి తీసి స్థానిక ఆసుపత్రి యందు పంపించి పోస్ట్మార్టం నిర్వహించబడింది.